హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో నేను ఒక వీడియో చేశాను. దానికి రాజీవ్ యువ వికాస్ పథకం అయితే ప్రారంభం అవుతుందని. ఆ పథకానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి, ఇంకా మరికొన్ని ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో అయితే చూద్దాం. అయితే రాజీవ్ యువ వికాస్ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రారంభించారు నిన్ననే. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 5,00,000 మంది వరకు 6,000 కోట్ల రుణాలతో 60-80% రాయితీతో అయితే మనకు రుణాలైతే ఇవ్వనున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి వచ్చేసి 4,00,000 వరకు అయితే మంజూరు చేస్తారు. దీనికోసం ఏప్రిల్ 5 నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మనకు 31 వరకు అయితే అప్లికేషన్ డేట్ ఉంటుంది. జూన్ 2 అయితే మనకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళనైతే ప్రకటిస్తారు. అయితే నియోజకవర్గానికి వచ్చి 4,000-5,000 మంది వరకు అయితే ఈ సహాయం అయితే అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగులకు అర్హత ప్రకారం అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారు. 50,000 నుంచి 4,00,000 వరకు మంజూరు చేస్తామన్నారు. రాబోయే 2 నెలల్లో డబ్బులు మీ చేతుల్లో పెడతాం. జూన్ 2న 5,00,000 మంది లబ్ధిదారులను ప్రకటిస్తాం. నియోజకవర్గానికి 4,000-5,000 మందిని ఎంపిక చేస్తామని అధికారికంగా మీడియా సందర్భంగా అయితే తెలియజేశారు. అయితే ముఖ్యంగా ఈ అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ వచ్చేసి tgobimmscgg.government.in వెబ్సైట్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ డీటెయిల్స్ ఎంట్రీ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసి చూస్తాను. గూగుల్లో tgobimmscgg.government.in 2025 అని మనం ఇక్కడ ఎంట్రీ చేసినట్లయితే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అని మనకి లింక్ అయితే ఫస్ట్లో చూపిస్తున్న ఈ లింక్ని అయితే ఓపెన్ చేయాలి మనము. దాని తర్వాత ఇక్కడ ఫర్ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ నెక్స్ట్ క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ యువ వికాస్ స్కీమ్, ఇక్కడ న్యూ అని ఉంది కదా, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ అని, వీటి మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, అదేవిధంగా బీసీ వాళ్ళు, మైనార్టీ వాళ్ళందరూ కూడా ఎవరికి కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆ వెబ్సైట్లో ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా బీసీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్, నేను ఇది ఓపెన్ చేస్తున్నా. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ ఆధార్ కార్డులో మనకి నేమ్ అయితే ఈ విధంగా ఉందో ఆ నేమ్ని, అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబరు, అదేవిధంగా రేషన్ కార్డు నెంబరు కూడా ఎంట్రీ చేయాలి. అదేవిధంగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంట్రీ చేయాలి. బెనిఫిషియరీ టైప్ అంతే. ఇక్కడ మనకి ఆప్షన్ క్లిక్ చేసినట్లే మనకి ఇక్కడ ఇండివిజువల్ అని క్లిక్ చేసుకోవాలి. ఇది ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఆర్థిక సహాయం రకం అని ఇక్కడ వస్తుంది. ఇక్కడ బ్యాంక్ లింక్డ్ స్కీమ్ అని ఉంటుంది. అదేవిధంగా సెక్టార్ స్కీమ్ సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేసిన తర్వాత మనం అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఇది అందరికీ ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన కొత్త పథకము నిరుద్యోగుల కోసం కాబట్టి జూన్ 2న లబ్ధిదారులను అయితే ప్రకటించనుంది. అదేవిధంగా దీనికైతే ఎలాంటి ఫీజు లేదు కాబట్టి గూగుల్లో ఫ్రీగా కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి మనకి లబ్ధిదారులను అయితే ఎంపిక చేస్తారు 4,000 మెంబర్స్ దాకా. కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. Thank you so much.